అండ్ ఊరికే కోపము కోపము, నా జీవితంలో ఇట్లా చేస్తారండి, నా జీవితంలో ఇట్లా చేస్తారు, నన్ను అందరి ముందు అవమానించారు అని ఉంటుంది చూడండి. అది పగగా మారిపోతుంది, అదొక గ్రడ్జ్గా మారిపోతుంది, అదొక చేదుగా మారిపోతుంది. లెట్ గో, ఫర్గివ్, వదులుకోండి, పర్వాలేదు. అందరి ముందుకి ఇచ్చపరచారు, పర్వాలేదు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడని విశ్వాసం ఉంచండి. కానీ మీలో మాత్రం ఆ కోపము చేదుగా మారనివ్వకండి. అది మిమ్మల్ని మీ ఎముకలకి క్షీణింపజేస్తుంది, ఎముకలకి చేటవుతుందంట. కుళ్ళు కానీ, కోపము కానీ, ద్వేషము కానీ, పగ కానీ ఇది మనకి ఏం మాత్రం మంచిది కాదు. ఏముందిలే అండి కోపము, అది న్యాచురల్ కదా, వాళ్ళ నన్ను అన్నదానికి, నాకు చేసిన దానికి ఇది న్యాచురల్ కదా. నో, ఇట్స్ నాట్ న్యాచురల్, ఇట్స్ నాట్. మీరు పరలోకపు పౌరులు, మనం అందరిలాగా ఉండనక్కర్లేదు. ఈ లోకం అంతా అంటది ఏంటదంటే, నువ్వు తగ్గద్దు, నువ్వు తగ్గించుకోకూడదు, నీకేం తక్కువ, నువ్వెందుకు అణిగి ఉండాలి, నువ్వెందుకు లోబడి ఉండాలి అని ఈ లోకం అంటది. కానీ లోకంలాగా మనం ఉండద్దు. లోకానికి మనకి చాలా వ్యత్యాసం ఉంది. మీరందరూ దేవుని ఆత్మ ద్వారా పుట్టబడిన వారు. యు ఆర్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. సో బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. ఈరోజు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, రిన్యూ మై మైండ్ లార్డ్, రిన్యూ మై మైండ్. ఈ లోకపు పద్ధతులు నేను అనుసరింపక